తండ్రితో సరదాగా బయటికి వెళ్లిన పాపానికి చైనా మాంజా దారం చిన్నారి నిష్విక గొంతు కోసేసింది. పంజాబ్లో తరంజ్జోత్ సింగ్ అనే బాలుడి కుటుంబానికి కూడా ఇదే వ్యధ. అయితే మాంజా అమ్మే వీళ్ళందరినీ కూడా ఇంకెన్నాళ్ళు ఇలా జనం ప్రాణాలతో చెలగాటమాడతారు? మీ సరదా కోసం మాంజా దారంతో ఎంతమంది పేగు బంధాల్ని కోసేస్తారు? మై డియర్ హైదరాబాద్ పోలీస్, మాంజా బ్యాచ్ ఆట కట్టించడానికి మీకు ఇంకా ఎన్నాళ్ళు కావాలి సార్? ఇంకెన్ని ప్రాణాలు పోవాలి సార్? నన్ను చంపింది ఎవరు అని నిష్విక అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరా? చెయ్యని నేరానికి తానెందుకు బలైపోయాను నాన్న అని చెప్పి ఆ చిన్నారి ప్రశ్నిస్తే ఈ సమాజం దగ్గర జవాబుందా? అసలు జవాబుదారీతనం ఉందా? ఈ 5 ఏళ్ల పాపను చంపేశారు. ఆ పాప చేసిన నేరమేంటంటే నాన్నతో కలిసి సరదాగా బయటకు వెళ్లడం. అంతే. చైనా మాంజా దారంతో చిన్నారి నిష్విక గొంతు కోసేశారు నరహంతకులు. కాని వాళ్లకు శిక్ష పడుతుందా? ఛాన్సే లేదు. ఓ చిన్నారిని అతి కిరాతకంగా చంపేసి చేతులు దులుపుకొని వాళ్లు వెళ్లిపోయారు. రేపు మరో సంఘటన జరిగిందా? మళ్లీ అంతా కాసేపు కలకలం. మరో కుటుంబంలో తీరని విషాదం. అంతే. మన హైదరాబాద్ మహానగరం మళ్లీ అన్నీ మర్చిపోయి కాలంతో పోటీపడి పరుగులు పెడుతుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. అంతేనా? ఇంకా ఎంతమంది పీకలను కోసేస్తే, ఎంతమంది తల్లిదండ్రులకు గర్భశోకం కలిగిస్తే, ఈ మాంజా కోతతో ఎంతమందికి కడుపుకోత కలిగితే మాయిదారి మాంజా మృత్యుపాసం శాంతిస్తుంది? దీని రక్తదాహం ఇంకెన్నాళ్లు సాగుతుంది? దీనికి ఎప్పటికీ అడ్డుకట్టపడుతుంది. కుకట్పల్లిలో చైనా మాంజాకి ఓ చిన్నారి బలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన రామసాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబంతో సహా గోకుల్ ఫ్లాట్స్లో నివసిస్తున్నారు. కాజీపల్లిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన రామసాగర్ భార్య, 2 చిన్నారులతో కలిసి బైక్పై ఫ్లాట్ దగ్గరకు వెళ్లి ఇంటీరియర్ పనులను పరిశీలించి వెనుతిరిగారు. దారిలో ఓ బంగారు దుకాణానికి వెళ్లాలని అనుకున్న రామసాగర్ బైక్పై ఇంటికి వెళ్తూ వివేకానందనగర్ కాలనీ మెట్రో పిల్లర్ నెంబర్ 781 దగ్గరకు రాగానే బైక్పై ముందు కూర్చున్న చిన్నారి నిష్విక పెద్దగా అరిచింది. దీంతో బైక్ను నిలిపి చూడగా చైనా మాంజా చిన్నారి మెడను లోతుగా కోసేసింది. తల్లిదండ్రులు పాపను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి నిష్విక తల్లిదండ్రులకు శాశ్వతంగా దూరమైంది. దారిన పోతున్న నిష్వికను చంపింది ఎవరు? ఎవరి సరదా నిష్విక ప్రాణం తీసింది? ఎవరి చేతగానితనానికి నిష్విక బలైంది? గొంతులు కోస్తున్న మాంజాపై పోలీస్ ఫోకస్ లేదా? చైనా మాంజా అమ్మేవాళ్లకి ఉరిశిక్ష వెయ్యలేమా? చైనా మాంజా వాడేవాళ్లపై మర్డర్ కేసులు పెట్టలేరా? ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి హృదయ విదారక ఘటన పంజాబ్లోనూ జరిగింది. లుధియానాలో 15 ఏళ్ల తరంజ్జోత్ సింగ్ అనే బాబు కూడా తండ్రితో బైక్పై వెళ్తూ ఇలాగే చైనా మాంజాతో గొంతు తెగి చనిపోయాడు. కొడుకును స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకొని నిష్విక తరహాలోనే చనిపోయాడు. కొడుకు చనిపోయాడని తెలిసి ఆ తల్లి అల్లాడిపోయింది. ఏ పాపం చేశాడని తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి రోదిస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ల కళ్ళు చెమర్చాయి. మొన్నటికి మొన్న సంక్రాంతి పండుగ సమయంలో సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో మెడకు చైనా మాంజా చుట్టుకొని ఓ బైకర్ గొంతు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి పేరు అద్వైక్. బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడు. ఓ ఫ్యాక్టరీలో పనిచేసుకుని బతుకీడ్చేవాడు. పండక్కి ఊరికెళ్లి కుటుంబంతో గడపాల్సినవాడు ఇక్కడే ఉండబట్టి ఉసిరేపోయింది. చైనా మాంజా మృత్యుపాశాలకు ఇంకెందరు బలి కావాలి? ఈ మరణ మృదంగం ఆగేదెన్నడు?